కేసు పెట్టబడుతున్నారు. అది కూడా ఎక్కువ రోజులు అడుగుతలేదు, తొందరలోనే మొత్తం రోడ్లు మోరీలు చేయిస్తే అది పెద్ద ముచ్చట కాదు. నాకు ఇదివరకే తెలిస్తే ఒకటే సంతకంతో అయిపోయే పని పెద్ద ముచ్చట కాదు. కానీ ఆలస్యమైంది, ఎందుకో జరిగింది, తప్పు జరిగింది, అందులో అనుమానం లేదు. మీకు కోపం వస్తే కూడా తప్పు లేదు, ఎందుకంటే ఇదివరకు తప్పు జరిగినప్పుడు మీకు కోపం రావాల్సిందే. మా నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదివరకు సరిగ్గా చూసుకోకపోతే దానికి తిట్లు పడవలసిందే, అదేం తప్పులేదు. కానీ దానికంటే పెద్ద మోసం ఇవాళ మరి ఇంకా పెద్ద మోసం ఏంటిది మీరు చూడండి ఒక్కసారి. నెలకు 2,000 4,000 చేస్తామని, 2,500 ఇస్తామని, 6 గ్యారంటీలని ఏదైతే మోసం జరిగిందో దాన్ని మీరు నిలదీయకపోతే మళ్ళీ ఇప్పుడు తప్పిందంటే మళ్ళా ఇంకో 3 ఏళ్ళకే దొరుకుతారు మీకు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా 3 ఏళ్ళ అధికారంలో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటింటికి వచ్చి అడిగేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రి. మరి ఏమయ్య బిడ్డ ఎప్పటి నుంచి ఇస్తావు 2,500? మీరు రేవంత్ రెడ్డిని చెప్పమను, ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులను చెప్పమను, మాట ఇమ్మను అని అడుగుండ్రి. ఎప్పటి నుంచి ఇస్తావు తులం బంగారం? ఎప్పటి నుంచి ఇస్తావు నెలకు 4,000 పెన్షన్? మరి బీసీలకు చెప్తీవి, ఎస్సీలకు చెప్తీవి. కేసీఆర్ దళిత బంధు అని పెడితే ఆయన ఇచ్చే 10 లక్షలేంది, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పింది. బీసీలకైతే 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. కేసీఆర్ 1,00,000 ఇస్తే నేను 15 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇలా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఉన్నాయి తీసేసింది. ఇక్కడ ఎవరికైనా గతంలో కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరికి రాలేదు ఇవరికి. ఇక్కడ ప్రస్తుతం లేరా? వెనక చూడరా కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ కిట్ వచ్చిన లేరా? ఉంటే మీరు ఒకటి యాడ్ చేయండి. ఆ రోజు ఇంటికాడ ఎక్కించుకొని వచ్చిన వాళ్ళు శైలి ఆవటారు కదా, మరి రాని వాళ్ళు ఆవడతారు. వచ్చిన వాళ్ళకి సార్ నిజాయితీగా శైలి ఆవటారు. కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు శైలి ఆవటారు. వచ్చిందా? ఒక మాట, ఇంటికాడ గర్భావతిని ఒక నిమిషం ఇంటికాడ గర్భావతిని బండ్లెక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయిన తర్వాత ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఇదివరకు? ఇందిరమ్మ, ఇంతకుముందు ఉన్న సోనియమ్మ ఎవరైనా ఇచ్చిరా? ఎవరు కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇవాళ ఉందా మరి? అది తీసి పారేసారు. అది మంచి పథకమా చెడ్డ పథకమా? మరి ఎందుకు తీయాలి? లేడీస్ కి ఇచ్చగా పథకం తీయచ్చా? కేసీఆర్ పేరుంటే మార్చుకో పేరు, మేము వద్దన్నమా? ఇందిరమ్మ కిట్ అని పెట్టుకో, మేము వద్దన్నమా? కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుండే, యాదకుందా చెల్లె వెనకాల ఉన్న మా ముస్లిం ఆడబిడ్డలు వస్తుండేనా? ఇలా వస్తుందా రంజాన్ తోఫా? క్రిస్మస్ కానుక వస్తుండే, బతుకమ్మకు బతుకమ్మ చీర వస్తుండే. ఈసారి బతుకమ్మకు చీర పెట్టిండా రేవంత్ రెడ్డి? వచ్చినాయా? కనీసం రైక పెట్టిండా? చీర లేదు, రైక లేదు, ఏమీ లేదు. ఉన్న బిజినెస్ అన్ని ఉందంటే అది నాశనం చేసిండు. మరి ఆయన గుద్దుదాం మరి కాంగ్రెస్ కోట్లు? మరి ఇదివరకు ఉన్న పిల్లగాని మీద కోపంతో మళ్ళీ కాంగ్రెస్ కోట్లు గుద్దితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే, నేను చీర పెట్టకపోయినా, రైక పెట్టకపోయినా, 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, నెలకు 2,500 ఇవ్వకపోయినా, చెప్పినట్టు స్కూటీ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా నాకే గుద్దుతున్నారు, ఫ్రీ బస్కే గుద్దుతున్నారు. కాబట్టి నేను ఏమి ఇచ్చే అవసరం లేదు, ఏం కాదు, నేను సపరేట్ ఇట్లే ఉంటా అనుకుంటాడా? అనుకోడా? ఇగో అక్క ఇందిరమ్మ చీర అంటే అది పెట్టుకున్నది, పాలపిట్ట చీర. కానీ ఎవరన్నా నాకు తెలియక అడుగుతా, చీర పెడితే కూడా ఒకటే చీర పెడతారు ఎవరన్నా? అందరు ఆడపిల్లలకు ఒక చీర పెడతారు ఎవరన్నా? నేను బతుకమ్మ చీర ఉన్నప్పుడు, ఇదివరకు బతుకమ్మ చీర ఉన్నప్పుడు అప్పుడు నేను మంత్రి ఉంటే, ఆ రోజు నేను మా అధికారిని అడిగిన, అమ్మా మరి చీర రకరకాలుగా ఉండాలి, ఎందుకంటే భార్యలకు నచ్చే చీర భర్తకే తేరాదు, మరి గవర్నమెంట్ పెట్టాలంటే ఎట్లా అని అడిగితే ఆ మేడం చెప్పింది నాకు, సార్ ఏం లేదు, మనం ఎన్ని రకాల డిజైన్లు చేస్తే అన్ని మంచిది, ఎన్ని రకాలుగా తయారు చేస్తే అంత మంచిది అని చెప్పి దగ్గర 300 డిజైన్లు పెట్టినాం అప్పట్లో. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ చీర అనేది పెట్టిండ్రు, మరి నిన్న మొన్న కొన్ని ఇచ్చినట్టున్నారు, ఇదివరకు అవి కూడా ఇవ్వలేదు. ఆ ఇందిరమ్మ చీర మరి అక్కకొక్కదానికి ఎట్లా ఇచ్చిర్రు? మహిళా సంఘం ఉండదు అయింది మీకు? ఏలే కొనుక్కున్నాం అక్క? మరి అక్క రేవంత్ రెడ్డి చుట్టమన్నట్టుంది, ఆమెకు పెట్టినట్లేదు. కాదు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1 కోటి మందికి చీరలు వస్తుండే బతుకమ్మ. అట్లా చీరలు వస్తుండే, ఇన్ని పథకాలు వస్తుండే, అన్ని పోయినాయి. ఇవాళ కొత్తగా ఇచ్చినవి ఉన్నాయి వీకేసింది. కేసీఆర్ కిట్ పోయింది, బతుకమ్మ చీర పోయింది, మొత్తం తెలంగాణలో లక్ష్మి కళ పోయింది. ఆ పరిస్థితి వచ్చింది. దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేనైతే సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేను ఎక్కడ పోని ఇక్కడనే ఉంటా. మీ జ్యోతినగర్ నేను దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు, మోరీలు ప్రతిదీ చేయించే బాధ్యత. గతంలో ఏమన్నా తప్పు జరిగితే, గతంలో ఉన్న కౌన్సిలర్ పట్టించుకోకపోతే ఆయన కోపం నా మీద దియకూరి. ఇప్పుడు నా మీద కోపం తీస్తే ఏమైతే సిరిసిల్ల జిల్లా అవుతుంది. నా మీద కోపం తీస్తే మళ్ళీ మీకు నష్టం అవుతుంది, నాకు నష్టం అవుతుంది, మనందరికీ నష్టం అవుతుంది. తాత్పరంగా ఆలోచించుండ్రి. ఇంకోటి లాస్ట్కి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ
టూరిస్ట్ పెట్టినవా? ఇంకోటి ఇప్పుడు రాగానే నన్ను పట్టుకున్నారు కొంతమంది, మా చెల్లెలు పట్టుకొని, అన్న 60 ఫీట్లు కాదు 30 ఫీట్లు చేయాలి రోడ్ అన్నారు. మీ అందరికి అదే ఇష్టమా? అదే ఇష్టమా? నీళ్ళు పోతున్నాయండి, కొంతమంది నీళ్ళు పోతున్నట్టున్నాయి, దాన్ని తగ్గిపోయమంటుండ్రు. చంద్రపేటలోనా? గదే చెప్తుర్రు. ఒక్కసారి చదవాలనా? ఇల్లు ఏం రాసిరో చదువుతా. ఒడ్డోళ్ళు ఎందుకు పట్టించుకోరమ్మా? అంతా మీదే నడుస్తుంది, అంతా మీదే నడుతుంది. కాదు కాదు, అంత వడ్డీ సోదరులుగా నడుతుంది. చెప్తా ఏం చేయాలి చెప్తా. అయ్యే రాగా గుర్తయినట్టు నాగా. ఇప్పుడు జ్యోతినగర్ లా తల్లి ఒక్క నిమిషం, జ్యోతినగర్ లా ఏం పెట్టిందంటే ఇలా 60 ఫీట్లకు 30 ఫీట్లకు తగ్గియాలి, దాని పక్కకు మోరీలు కట్టాలని చెప్పిండ్రు. తర్వాత మరి ఇక్కడనే దాంతో పాటు లైట్లు తమ్ముడు బాలు మీ అందరు ఆశీస్సు. మోడల్ బ్యాలెట్ ఏది? ఇగో బాలుది 2వ నంబర్ కారు గుర్తున్నది. బాలు కోటేస్తలేరు, నాకే ఓటేస్తున్నారు. బాలు గెలిచిందంటే నేను దగ్గరుండి చేసే బాధ్యత నాకు. ఇది పెద్ద ముచ్చట కాదు, పెద్ద పైసలతో కూడుకున్న వ్యవహారం కూడా కాదు. మా అక్క మా వడ్డెరలో కూడా చేయాలన్నది. మీకు కూడా జమలంపేట వడ్డెర వస్తా వడ్డెర బస్తీ కొత్త ఇక్కడ ఎందుకు ఆడబెట్టుకుందాం. మీ ఇంటికాడ ఛాయ్ దాపి అడిగే వస్తాం. అయితే ఆఖరికి నేను చెప్పే ఒక్కటే ఒక్క మాట, ఎక్కువ చెప్పాను, ఎక్కువసేపు సతాయించను. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను. మీ అందరికీ ఇక్కడ ఉండే సిరిసిల్ల పట్టణంలో ఉండే పద్మశాలీలు బాగుంటేనే మొత్తం పట్టణం బాగుంటుంది. ఎందుకంటే మీకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మల్లేశ్వరం వస్తుంది, బ్రహ్మాండంగా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఉంటుండే. ఇదివరకు 7,000 రూపాయలు సంపాదించిన కార్మికులు నెలకు 16,000 20,000 సంపాదించే విధంగా ఆర్డర్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. మరి ఇలా వీళ్ళు వచ్చినాక ఆర్డర్లు పోయినాయి, సాంచలు సప్పుడు బంద్ అయింది, కరెంటు ఇచ్చుడు సకాలేదు, మీకెళ్ళి మళ్ళీ సర్ఛార్జీలు వేసి సావగొడుతున్నారు. అందుకే సిరిసిల్లలో ఉండే నేతన్న బాగుండాలంటే, ఇక్కడ ఉండే నేతన్న బాగుంటేనే ఆయన మీద ఆధారపడ్డ మిగతా బూర బాలు మరి 2వ నంబర్ మీద మీ వాడికి వెళ్ళి పోటీ చేస్తున్నాడు. తప్పకుండా జ్యోతినగర్ నుంచి కూడా మీరు గతంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే ఆయనను మన్నించి మరి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుతూ, మీ అందరికీ కూడా ఇంకొక మాట లాస్ట్ కి చెప్పి నేను ముగిస్తా. ఒకటే ఒక్క మాట, మీకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడన్నా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే గిదే మోక. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన వాళ్ళని మీరు ఇడిచిపెడితే, మీరు మన్నిస్తే భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి చేయరు. ఇలా ప్రభుత్వానికి మీరు సురుకంటియకపోతే, ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి అని మళ్ళొకసారి కోరుతూ, 2వ నెంబర్లో ఉన్న కారు గుర్తు కోటేసి గెలిపియమని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీ రోడ్లు, మీ మోరీలు, మీ మంచినీళ్ళ విషయం అవన్నీ నా బాధ్యత, నేను చూసుకుంటా. దాంతోపాటు మీకు ఇవ్వాల్సిన 6 గ్యారంటీలు కూడా తప్పకుండా ఇప్పించే విధంగా మీ తరఫున కొట్లాడే బాధ్యత నాదని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఆలస్యంగా వచ్చినందుకు మన్నించండి. పేరు పేరున మళ్ళొకసారి అందరికి నమస్కారం. జై తెలంగాణ.